వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలకు ఇక చెక్ పడినట్టేనా? ఇది పాస్పోర్ట్ సేవా కేంద్రాల టైప్ పక్కా స్మార్ట్ సిస్టమా, లేకపోతే సైలెంట్ గా జరిగిపోతున్న ప్రైవేటీకరణ తతంగమా? కొత్త రచ్చతో ఆంధ్ర పాలిటిక్స్ మళ్లీ హిట్ ఎక్కుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను సంస్కరించి కొత్తగా సేవా కేంద్రాలు తెరవాలనుకుంటుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆయన బలంగా నమ్మిన PPP మోడల్, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇందులో మంచి చెడు పక్కన పెట్టేసి అనుమానాలు స్పీడ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. రాజకీయాలు మరింత గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. నయా మోడల్లో 3 కీ పాయింట్స్. మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లో PPP పద్ధతిలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, RSKలు తెరుస్తారు. బయట దళారులు ఒక్కో పనికి 5,000 నుంచి 10,000 దాకా దడ్డుకుంటున్నారు. అదే పని RSKలో అయితే గరిష్టంగా 2,000 ఫీజుతోనే పూర్తవుతుందంటూ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. స్లాట్ బుకింగ్, KYC, EC జారీ అన్ని ఒకే చోట పక్కాగా జరిగిపోతాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం ఉంది. ప్రైవేట్ చేతుల్లో పెడితే మోసాలు జరుగుతాయి కదా అనేది ప్రశ్న. కానీ లీగల్ కంట్రోల్ అంతా రిజిస్ట్రార్ల చేతుల్లోనే ఉంటుంది. దస్తావేజుల పరిశీలన, ఆమోదం, డిజిటల్ సైన్ లాంటి బాధ్యతలన్నీ సబ్ రిజిస్ట్రార్ కిందకే వస్తాయి. ప్రైవేట్ పాత్ర కేవలం పేపర్ వర్క్, IT వసతుల వరకేనని సీఎం క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రస్తావన ఆంధ్ర రైతుల్లో చాలా పెద్ద భయాల్ని రేపుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం లంచాల గోల తగ్గుతుంది, టైం ఆదా అవుతుందనే నెరేటివ్ బిల్డప్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఇందుకు భిన్నమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ ప్రాసెస్ జరిగితే ఓకే, కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో జరిగే ఈ ప్రాసెస్ ఎంతవరకు సేఫ్ అనేది ఒక బిగ్ క్వశ్చన్. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటేనే బ్రోకర్స్, దళారుల దందా. ఒక్కో ఆఫీసు చుట్టుపక్కల 100 కొద్ది డాక్యుమెంట్ రైటర్స్, అంతా వసూళ్ల దందాయే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సేవా కేంద్రాలను తెరిచి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. పనిలో పనిగా తమ ప్రభుత్వం మీద టెక్ సావీ అనే ముద్ర వేసుకోవాలని చంద్రబాబు ఆశపడాలి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, సామాన్యుడికి నిజంగా లంచాలు లేని సేవలు అందితేనే కూటమి ప్రభుత్వానికి అసలైన పొలిటికల్ మైలేజ్. లేకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నంలా బెడిసి కొట్టడం ఖాయం. అంతకు ముందు ప్రభుత్వం ఏం చేయాలన్నా ముఖ్యంగా రైతుల్లో ఉన్న భయాల్ని, ఆందోళనని దూరం చేయడానికి ట్రై చేయాలి. అటువైపు నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న, ఈ డిజిటల్ సిస్టమ్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఉన్న అవినీతిని నిజంగా రూపుమాపుతుందా? ఇట్ ఈస్ గుడ్, బట్ ట్రాన్స్పరెన్సీ ఈస్ ఎవ్రీథింగ్.